అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ, నేనే ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ చాలా మంది బయటకొస్తున్నారు. ఒకవేళ నేను ఈ పని చెయ్యకపోతే ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది, విధ్వంసాలు వస్తాయి అని చెప్పి ఎంతో మంది బయటకొస్తున్న పరిస్థితి. మరి వాళ్ళ మాటలు ఎంతవరకు నమ్మాలి? అసలు ఎంతవరకు నిజముంది? ఈవెన్ ఈ మధ్య అఘోరి విషయానికి వస్తే అంత అప్పటి వరకు హల్చల్ చేసి ఇప్పుడు ఎంతో మందిని కొట్టే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఈ వీళ్ళందరి మీద అసలు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాశీ అఘోరి బాలకృష్ణ గారు నాతో పాటుగా ఉన్నారు జూమ్ మీటింగ్ లో. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గడి నాగటాక్ష సిద్ధిరస్తు. గురూజీ, చెప్పు. అసలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మొన్న అంటే ఫస్ట్ ఒక వ్యక్తి భవిత గురించి వస్తే, నేను ఈ సమాజాన్ని కాపాడుతాను, ఒకవేళ నేను విజయనగరంలో ఉన్న విగ్రహాలు తీయకపోతే విజయనగరానికి ఒక విధ్వంసం అనేది వస్తుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంది. అసలు ఆమె ఏదో పూర్వజన్మ అని అంటుంది. అసలు పూర్వజన్మ అనేది ఉంటుందా? ఉంటే అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయి ఉండాలి కదా, ఇప్పుడు కాకుండా ఉన్నారు. అసలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మొత్తానికి మీరు? మాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు గత జన్మలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం కాస్త పక్కన పెడితే, తిరుగు పూర్వజన్మలో ఏంటి? పాము. వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్ ప్రకారం పూర్వజన్మలో పాము అయితే వేరే పాముని పెళ్లి చేసుకుంది, అవును, చనిపోయింది. కార్తికేయ. నెక్స్ట్ జన్మ వచ్చేసి రాణి గారి లాగా జన్మించింది. రాజుగారి కూతురు అంట. సరే, ఏదోలే, రాజుగారి కూతురు రాణి అయ్యేది. అవును. తర్వాత జన్మ మానవ జన్మ. మొదటి జన్మలో పాముగా మరణిస్తే పైగా ఆవిడ దేవతా సర్పం అని అంది. అవును. దేవతా సర్పం అంటే ఏంటి? 100 సంవత్సరాలు జీవించాలి పాము, అప్పుడు దాన్ని దేవతా సర్పం అంటారు. దాన్ని ఇచ్చాదారి నాగు అని అంటారు. ఈవిడ పెళ్ళైన సంవత్సరానికే చచ్చిపోయింది. అప్పుడు ఈవిడ్ని దేవత అని ఎలా అంటారు? సర్పం అంటే అదొక జాతి. మొదట ఏ జన్మలో అయితే జన్మించావో అదే జన్మ రిపీట్ అవుతుంది. అంతేగాని మొదట పాము జన్మ ఎత్తాను, 2 రాజుగారి జన్మ ఎత్తాను, 3 మళ్ళీ మనిషి జన్మ ఎత్తాను అనంటే, నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. రాముడు చచ్చిపోలేదా? కృష్ణుడు చచ్చిపోలేదా? అవతారాలకి జన్మలకి తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుందమ్మా? దశావతారాల్లో రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, ఇలా మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా అవతారాలు ఉంటాయి. అది అవతారాలు. ఈవిడ చేస్తోంది జన్మలు. దానికి దీనికి పోలికేంటి? ఇక్కడ ఈవిడ విషయం నిజంగా గుడే ఉందనుకున్నాం, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం గుడే ఉందనుకున్నాం. వీళ్ళ కాలంలో ఆ నాగవంశంలో ఉండగా వీళ్ళు పూజలు చేశారు, ఆ గుడి మునిగిపోయింది, ఆ గుడే ఉందనుకుందాం. స్థలం ఎవరిది? వేరే వాళ్ళు. ఎవరిది? అశ్విన్ అనుకుంటా. అశ్విన్ గారిది స్థలం. నువ్వు వాళ్ళ స్థలంలోకి వెళ్ళి నేను నీ స్థలంలో గోతులు తీస్తాను అంటే ఓనర్ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటారు? ఆయన కొనుక్కొని ఆయన నిర్మించుకున్న సంస్థను. ఊరుకోడు. అప్పుడేం చెయ్యాలి? నువ్వు నిజంగా అక్కడ ఉంది అని అనుకుంటే పురావస్తు శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఒక లెటర్ పెట్టాలి. ఆ లెటర్ వాళ్ళు నిన్ను నమ్మి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే లెటరు, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నువ్వు ఇక్కడ మీడియా ముందు కూర్చొని నాకు విజయనగరంలో కల వచ్చింది, ఇందులో గుడి ఉంది, అందులో నా వస్తువులు ఉన్నాయి, చెవులో పూలు పెట్టుకుంటారమ్మా వినేవాళ్ళు. అంత పిచ్చా జనాలకి. అసలు నేను ఫస్ట్ లోనే చెప్పాను. నేను ఫస్ట్ లో ఏం చెప్పానంటే, తల్లైనా తప్పు చేయాలి, కూతురైనా తప్పు చేయాలి, లేదా ఇద్దరు కలిసి తప్పు చేయాలి. నిజంగా ఆ తల్లికి సిగ్గుందా లేదా అనేది ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా నేను. ఫస్ట్ మొదటి జన్మలో ఉన్నటువంటి భర్త ఇప్పుడు బతికొచ్చాడంట, వాడికి 50 ఏంట. వాడిని తీసుకొచ్చి పూర్వజన్మ మొగుడు అని పరిచయం చేస్తుంది.
ఉమ్. ఆ భవిత అనే అమ్మాయికి సిగ్గుండక్కర్లా? ఆమెకి మళ్ళీ సిగ్గు లేదు భవితాకి. ఆయనకు మళ్ళీ ఆవిడకి సిగ్గు. పెళ్ళయింది. ఒక్క నిమిషం. ఆ భవితాకి సిగ్గు లేదు. ఉమ్. ఆ శ్రీనివాస్ అనే వెదవకి సిగ్గుండాలి 60 ఏళ్ళు వచ్చి. ఉమ్. వాడు తినేది అన్నమేనా? ఉమ్. అవును. భర్త అనగానే చేసుకుంటూ వస్తాడా? ఉమ్. గుర్తుండక్కర్లా? పైగా అసలు ఫస్ట్ ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేయాలి. అవును. ఎందుకంటే మణి దొరికింది అన్నాడు. ఉమ్. అది చాక్లెటా బిస్కెట్టా నాగమణి దొరకటానికి? ఉమ్. ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? ఉమ్. ఏం తవ్వితే దొరికింది? ఎవరి ద్వారా వెళ్తే దొరికింది? అసలు అది ఎక్కడుంది? ఉమ్. మీరు ఎక్కడ పెట్టారు? కొందరు వాడిని తీసుకెళ్ళి లోపలేస్తే అంతే వస్తున్నాయి. అవును. 2, అశ్విని గారి దగ్గర నిజంగానే మా మందిరం ఉంది. ఉమ్. వీళ్ళకి ఆయనకి తీయటం ఇష్టం లేదు. ఉమ్. నువ్వు వచ్చి మీడియాలో కూర్చోవడం ఏంటి? ఉమ్. నిన్న నేను ప్రెస్ మీట్ చూశాను. నేను ఉమ్. ఆవిడ్ని యాకిరెడ్డి గారితో పోల్చినందుకు చాలా బాధపడిపోయింది. బాధపడటం ఏంటి? అవును. భవిత తల్లి బాధపడడం ఏంటి? ఉమ్. ఒక ప్రాస్టిట్యూట్ లేడీని ఉమ్. రోడ్డు మీద నుంచోబెట్టి నువ్వు ప్రాస్టిట్యూటా అని నలుగురు ముందు అడిగితే ఆ లేడీ సమాధానం ఏమిస్తుందమ్మా? చెప్పిడిచి కొడుతుంది. అవును. ప్రాస్టిట్యూట్ అయినా సరే చెప్పు ఇడిచి కొడుతుంది. అవును. అటువంటిది అశ్విన్ అనేటువంటి వాడు నిన్ను అలా క్వశ్చన్ వేస్తుంటే నువ్వు అలా నుంచుంటావు ఎందుకు? లాగి 2 పేక్ అశ్విన్ని. ఉమ్. నన్ను అంటావా నువ్వు అని? అవును గురుజీ. అది చెయ్యలేనప్పుడు తప్పెవరు చేసినట్టు అవుద్ది? అంటే వాళ్ళు ముందుగా టెంపుల్ కి వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ టైం అశ్విని గారిని కలిసినప్పుడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని నా భర్త అని చెప్పిందంట సుభాషిణి గారు. అదే అంటున్నా. ఆ. అప్పుడు నేను అది అనలేదు అని నువ్వు ఎందుకు గట్టిగా అడగలేకపోయావు? ఉమ్. పైగా ఏదో ఒక విధంగా మీడియాలోకి రావాలని చెప్పి ఉమ్. అశ్విన్ చెప్పాడంట ఉమ్. ఈ అమ్మాయికి కూడా కాస్త దివ్య దృష్టి ఉంది అని. ఇప్పుడు ఆ దివ్య దృష్టి అనేటువంటిది అడ్డం పెట్టుకుని మళ్ళీ మీడియాలోకి వచ్చిందా? దివ్య దృష్ట బొంద అసలు దేనికి సమాధానం కూడా సరిగా లేదు గురుజీ. అసలు నాగబంధం ఏంటి, ఇచ్చాదారు నాగిని అంటే ఎవరు, ఆమెకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, ఏ ఒక్క సమాధానం కూడా కరెక్ట్ గా ఇచ్చిన దాఖలు లేవు అసలు. ఆమెకి ఏమీ రావు. ఉమ్. పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని అంటే నెలకు ఒకసారి వస్తుందనో లేకపోతే తనకి ఇష్టం వచ్చిన ఆన్సర్ చెప్పాలా? ఉమ్. నాకు చెప్పడం ఇష్టం లేక చెప్పాలా? నాకు తెలుసు అంటే ఉమ్. అప్పుడే అర్థమైపోయింది నీకేం తెలీదు, 0 నాలెడ్జ్ అని. ఉమ్. పాము ఎప్పుడు కుబుసం ఇడుస్తుంది, అసలు నాగబంధం అంటే ఏంటి అన్న వాటికి కూడా సమాధానం లేదు, కానీ నాకు పౌర్ణమి నాడు మాత్రం కుబుసం వస్తుంది అని చెప్పి చెప్తుంది. ఏ పౌర్ణమికి కుబుసం రాదు, ఉమ్. ఏమీ రాదు. కానీ ఉమ్. నా కుబుసం అనేటువంటిది ఒక నాగుపాము 2 సంవత్సరాలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో విడుస్తుంది. ఉమ్. అది కూడా ఏంటంటే తను విడవాలి అని అనిపించినప్పుడు ఉమ్. తన తలని రాయికి కొట్టుకొని ఈ చర్మం చీలుతుంది కదా, ఉమ్. అవును. ఆ చీల్చినప్పుడు ఆ రాయికి ఇట్లా తోసుకుంటూ వెళ్ళి కుబుసం విడుస్తుంది. ఉమ్. సరే, అది కుబుసం విడుతుంది తెలుస్తుందా తెలీదా అనేది పాయింట్ కాదు. అవును. వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉమ్. మళ్ళీ గొడవ చేసుకొని మళ్ళీ రచన. అసలు ఈ టెంపుల్ ని ఏం చేయాలనుకుంటున్నారు? ఉమ్. సరే, ఆయన ఏదో కష్టపడి అప్పు చేసి కట్టుకున్నాడు 2 కోట్లు టెంపుల్. ఉమ్. ఒకటైనా ఖర్చు పెట్టుకున్నాడు, 2 కోట్లు మనకు అనవసరం అది. అవును. మేము మీరు పారిపోయారు ఎందుకు మధ్యలో అని అడిగితే గొడవ పెరుగుతుందని చెప్పి సైలెంట్ అయిపోయాం, అందుకని వచ్చేసామన్నారు. మరి క్రియేట్ పెరగని చేసిందే పెరిగితే వాళ్ళు కదా. పెరగని గొడవ పెరిగితే ఏమవుతుంది? ఉమ్. ఒక క్లారిటీ వస్తుందిగా. అంతే కదా. ఆయన చూడకపోతే నేను దివ్య దృష్టితో చూశాను, ఉమ్. ఆవిడ పూర్వజన్మలో నాగుపాము అంటాడు ఆ శ్రీనివాస్. అవును. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే అసలు ఆ శ్రీనివాస్ రెడ్డి కాదు, ఉమ్. నా ఇల్లు టా. దట్ మీన్స్ అక్కడ వేరే ఛానల్లో చూసి మాట్లాడుతున్నా నేను. ఉమ్. నా ఇల్లు టా, అందుకనే టా అనే పదాన్ని వాడా. ఆహా. రెడ్డి కాదు, ఓకే. పైగా ఆయనకి 2 పెళ్లిళ్ళు అయిన తర్వాత ఈవిడ గుర్తొచ్చిందా? ఉమ్. ఏమన్నా కాకంబుల్ స్టోరీసా లేకపోతే మగధీరానా? ఉమ్. ఎప్పుడు వీళ్ళకి మీరు చనిపోయారు క్రియేట్ ఏంటి? చేసుకుంటారా స్టోరీలని? ఆ. కాలు కూడా ధర్మాన్ని మర్చిందని ఎంత చెప్తున్నారు. ధర్మాన్ని ఎంత నాశనం చేస్తున్నారంటే ఒకడొస్తాడు కోడిని కోయి అంటాడు ఒకడు, ఉమ్. ఇంకోడు వస్తాడు నేను అఘోరా అంటాడు. ఉమ్.
ఇంకోళ్ళు ఏమో నాకు పూనకాలు వస్తున్నాయి అంటారు. వీళ్ళందరూ ధర్మాన్ని బాగు చేస్తున్నారో లేదో తెలియదు కానీ చక్కగా కుంభమేళలో గంగలో కలిపారు దొరుకుతున్నారు ధర్మాన్ని, సర్వనాశనం చేస్తున్నారు. లేడీ అఘోరా, మీరు అఘోరా అంటారు, నేను అసలు అన్నవాడిని. వాడి పేరు శ్రీనివాస్. మీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎవరన్నా గాజులు దొరుకుతుందా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నలుగురిని పొడి చేసి హిందువుల్ని నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తాను అంటే వినేవాళ్ళు ఏమన్నా ఎదవలా? మొన్న పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? పోలీసులు కూడా కొడుకున్నారా గాజులు? పోలీసులు కూడా గాజులు దొడుక్కున్నారా? వాడి వెనకాల ఎవరున్నారు అసలు? ఏ పార్టీ ఉంది? ఎందుకు వదిలిపెడుతున్నారు? ధర్మాన్ని బాగు చేద్దామని వదిలిపెడుతున్నారు, నాశనం చేద్దామని వదిలిపెడుతున్నారా? ఎటు వెళ్తున్నామమ్మా మనం? ఎటువైపు పయనిస్తున్నాం? అందరూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునేవారే. మన కింద నలుపు మనం తెలుసుకోలేము, సనాతన ధర్మాన్ని కాపాడతాం. ఏం మాట్లాడుతున్నారమ్మా? మళ్ళీ మళ్ళీ మాటికి అయిపోయింది. మొన్న స్టోరీ అయిపోయింది. ఎవరిది? ఆ భవితాది, సుభాషిణి గారిది. మళ్ళీ మీడియాలోకి ఎక్కారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అది పోలీస్ కేసు అవ్వాలి, లోపలేయాలి, పెద్ద గొడవ అవ్వాలి. ఇదే వాళ్ళకి కావాల్సింది. అలా కావాలనుకుంటే ఎవరో ఒకళ్ళు సుమోటోగా కేసు పెట్టేయండి. అంతే కదా, అంతే కదమ్మా. రోజు ఇటు టార్చర్ ఏంటి మీడియాలో? నేను ఆ అమ్మాయి పాపం చిన్నపిల్ల ఇబ్బంది పడుతుందేమో అని అనుకున్నా. చిన్నపిల్ల కాదు, శాడిస్ట్. ఒకే పదాన్ని 100 సార్లు చెప్తే దాన్ని శాడిజం అంటారు. ఏం చేయాలనుకుని నేను చెప్పిందే వేదం అని అనుకుంటే దాన్ని శాడిజం అంటారు. ఈమెకేమో గత జన్మ గుర్తులు వస్తాయి. ఆ అశ్వినికి ఏమో చోళరాజు ఆత్మ ఉంటే ఇబ్బంది కలిగింది ఈమెకి. ఏం మాట్లాడుతున్నారమ్మా అసలు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ కాదు ముందర అసలు నాగరాజు ఎవడో ఉన్నాడు కదా దరిద్రుడు, శ్రీనివాస, గుంటూరులో శ్రీనివాస్. ఆయన చెప్పాడు నా దగ్గర మణి ఉంది. ముందర పోలీసులు ఆ మణి ఎక్కడుందో చూపించడానికి కొట్టండి ముందర అండి. పైగా ఈమెమో నిధుల కోసం ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో ఎందుకు మాట్లాడావమ్మా నువ్వు అంటే అసలు వాడెవడో తెలుసుకుందామని మాట్లాడింది. నీకు అనవసరమైన సబ్జెక్టు ఫోన్ వచ్చింది పొరపాటున, నువ్వు వదిలేయి, వాడెవడో తెలుసుకోవడానికి నువ్వు మాట్లాడటం ఏంటి? అంతే కదా, నీకు ఎలాంటి ఆశ ఉంది ఫస్ట్ దాని మీద తెలుసుకొని ఏం చేద్దామని? అంతే కదా. పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు, పెద్దవాళ్ళు నాశనం అవుతున్నారు. చివరికి వీళ్ళ జీవితం ఎటువైపు వెళ్తుందో అదో పెద్ద క్వశ్చన్ మార్కు. అన్నీ తెలిసి సరదాగా సోషల్ మీడియా చూసి నవ్వుకుంటున్నారు జనాలు. అది ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు, అయినా బుద్ధి రావట్లే వాళ్ళకి. చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారంట. ఆమె మొత్తానికి అంటే సుభాషిణి గారు ఆమెను బయటికి తీసుకొచ్చి ఈమెకి ఇట్లా పూంటది అని చెప్పి. చిన్న ప్రశ్నలు కాదమ్మా, ఒకటే ప్రశ్న నేను అడుగుతా. ఒక్కటే ప్రశ్న ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నాకు సమాధానం చెప్పమనండి. ఆవిడ 4 బిందెల నీళ్లు అక్కడ పసుపు కుంకుమలేసి ఎందుకు పోసింది? అంతే క్వశ్చన్. నువ్వు పోయాల్సిన అవసరం ఏమొచ్చింది? వెళ్ళిందేమో షూటింగ్ పర్పస్ మీద, నువ్వేమో పసుపు కుంకుమ నీళ్లు తల్లి బిందెలు 4 బిందెలు నీళ్లు పోసావు. దేనికి పోసావు? రెండో క్వశ్చన్, మొన్న విజయనగరంలో ఆవిడ సమాధి ఉందని చెప్పింది, ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మూడో క్వశ్చన్, ముందరేమో గుడి కింద గుడి ఉంది అన్నావు, గుడి కింద గుడి ఉంటే తీయటం కష్టం. విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడేమో గుడి వేరే ప్లేస్ లో ఉంది మందిరం అన్నావు, దాన్ని తీయాలంటే ఓనర్ పర్మిషన్ కావాలి. ఓనర్ ఏమో 2 చేతులు దండం పెట్టి నా గుడికి జోలికి రావద్దు అన్నాడు. ఇంక నీకేంటి గుడితో సంబంధం? పూర్వజన్మలో నీ దయ్యుడొచ్చు, అది ఇప్పుడు కాదుగా.
అవును. అసలు పూర్వజన్మలో ఉన్న గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెమే గుర్తున్నాయి. ఏదైనా సమాధానం తెలియనప్పుడు అంటే ఆహ్, ఊగుకొని ఉండాలి గానీ, ఇప్పుడు ఇక్కడికొచ్చి నాకిది గుర్తుంది, ఇక్కడుంది ఒకవేళ లేకపోతే దాన్ని నష్టపరిహారం ఎవరు చేయాలి? నిన్ను నమ్మేదెవరు? దానికి రుజువులేంటి అంటే ఏం లేవంటది. అసలు ఆమెను నమ్మి అక్కడ పురావస్తు శాఖ వాళ్ళైనా నమ్మాల్సిన సిట్యుయేషన్ ఎందుకొస్తది గురూజీ? నాకేడనో గతంలో పూర్వ గుర్తుంది అంటే. పూర్వజన్మలో గుర్తుందా? ఏం గుర్తుంది? హ్మ్. నాగ కార్తికేయన ఆయన పేరేంటమ్మా పూర్వజన్మలో? శ్రీనివాస్. నాకు ఈవి- కార్తికేయ. ఈవిడ మొగుడి పేరు నాగ కార్తికేయ. కార్తికేయగా. హ్మ్. మొగుడి పేరు గుర్తుంది, హ్మ్. తల్లిదండ్రుల పేరు గుర్తులేదా? లేదు. మళ్ళీ రెండవ జన్మలో కూడా మొగుడు ఆడే, తల్లిదండ్రులు గుర్తులేదా? లేరు. ఎవడికి పెడుతున్నారు పూలు చెవులో? హ్మ్. మీడియా వాళ్ళు వెళ్ళి అడగంగానే నువ్వు ఏది ఏది మాట్లాడితే టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నారా? హ్మ్. ఇంకా నాగస్వరం వింటే గూడా మీకు అసల చర్మం అంతా పాడైపోయిద్దంట. బ్రెయిన్ అంతా పాడైపోయిద్దంట. ఈవెన్ ఆలోచించలేకపోతాను. నేను మతిస్థిమితం కోల్పోతాను అని చెప్తుంది. అసలా పిట్టకథలు చెప్పొద్దని చెప్పమ్మా. హ్మ్. ఈ పిట్టకథలు విని 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 చిరాకేసేసింది. చివరికి ఎట్ట తయారయ్యామంటే, నిజంగా భగవంతుడు ఎదురుపడ్డా కూడా నిజంగా నువ్వు గ్యారంటీ ఏంటి భగవంతుడు అని అనే క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అవును. ఇలాంటి విధవల మూలకంగా. పనికి మాలిన వాళ్ళకి పూనకాలు రావడం, రాకపోయినా వచ్చిందని అబద్ధం చెప్పడం, హ్మ్. ఏ జన్మ సంబంధం లేకుండా నాకు పూర్వజన్మ గుర్తొస్తుందని ఉందని చెప్తాం. హ్మ్. ఏంటమ్మా ఇది? వాడొచ్చేమో అఘోరా అంటాడు. హ్మ్. ఎటు పోతున్నాం? ఇంకా పిచ్చి పిచ్చి పరాకాష్ట ఏంటంటే, ఏసు సుప్రభాతాలట, ఏసు ఊరేగింపులట. సిగ్గుండ కన్నా వాళ్ళకి విగ్రహారాధన లేదు అని వాళ్ళే చెప్తారు. అవును. మళ్ళీ ఆ విధవలంతా మళ్ళీ మన హిందూ దీని మీద పడతారు కావాలని. హ్మ్. ఎటు పోతున్నాం మనం? ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామా? ధర్మాన్ని నాశనం చేస్తున్నామా? హ్మ్. నేను ఇందాక అన్నట్టుగా ధర్మాన్ని కట్టగట్టి గంగలో కలిపేశారన్నానే, నిజంగానే అదే జరిగింది. లేకపోతే మమతా కులకర్ణికి మండలాధీశుడు పోస్ట్ ఏంటమ్మా కింద కాడాకి? అవును. ఎవరు లేరు ఆవిడ తప్పితే. హ్మ్. అందుకే కుంభమేళ సాక్షిగా ధర్మాన్ని మూటగట్టి గంగలో కలిపేశారు వీళ్ళంతా. ఇప్పుడది మార్చే సిట్యుయేషన్స్ ఏం లేవా గురూజీ అసలు? ఏమో నాకు తెలిసి తీసేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. బట్ అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అది అవుతుందా లేదా అనేది చెప్పలేను కానీ, హ్మ్. బట్ అనుకుంటున్నాను నేను. హ్మ్. ఎంతో మంది ఉన్నారమ్మా కెనరా అఖాడా నుంచి. అవును. ఇంకో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు తపస్సు ఆచరించిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. చి- ఏమీ లేకుండా ఈమెకి ఇచ్చారు. మరి మరి ఏం రాజకీయమో ఏంటో ఏం అర్థం కావట్లా. అంటే మిగతా వాళ్ళందరూ ఊరుకోరు గదా గురూజీ. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ సంస్థానంలో ఇంకా అంటే ఎన్నో ఏళ్ళు ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు గదా! వాళ్ళెందుకు సైలెంట్‌గా ఉంటారంట? అఖాడాల్లో కూడా అధర్మం పెరిగిపోయింది. హ్మ్. పైగా కెనరా అఖాడా అంటే ఒక అసలు ఫెసిలిటీ ఉంటుంది. హ్మ్. అఖాడాల్లో చేరే వాళ్ళు భౌతికంగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్మ్. ఆ ఉద్దేశంతో చేరిందా? హ్మ్. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరినీ కూడానమ్మా కాస్త సుమోటాగా కేసులు పెట్టి ఇలాంటివి చెత్త న్యూస్లు ఏవి బయటకు రాకుండా ఉండేట్టు చూసుకోవాలమ్మా. మేబీ లేకపోతే ఇలాంటి మన ధర్మాల్ని మనమే కించపరుచుకుంటున్నాం. అదే గురూజీ. వేరే మతస్థులు కించపరుస్తున్నారని అనుకుంటున్నాం గానీ, హ్మ్. మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం. ఇలాంటి చెప్పమ్మా. వాళ్ళనే మతాన్ని నమ్మే వాళ్ళు లేకుండా అయిపోతున్నారేమో అనిపిస్తుంది గురూజీ ఇప్పుడు రోజు రోజుకి. అంతే కదా. హ్మ్. నా- ఎవరు నమ్ముతారు? నాకు బాగా కోపం వచ్చింది అక్కడే. ఈవిడికి గత జన్మ గుర్తుంది. హ్మ్. ఆ అశ్విని గారికి ఆత్మ శరీరం మీదకి రావడానికి అది అది ఫేక్ అంటుంది ఈవిడ. హ్మ్. ఈవిడ చెప్పింది వేదం. హ్మ్. అశ్విని గారు చెప్పింది వేదం కాదు. హ్మ్. కానీ మొత్తానికి ఎవరి స్క్రిప్టులు వాళ్ళు రాసుకున్నారు. ఇదే మాట్లాడాలి, ఇదే చెయ్యాలి అని జెప్పి. కానీ అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళు వెనకాల? హ్మ్.
ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు? తెలియాలి. నిజం చెప్పాలంటే సుమోటోగా కేసు నమోదు చేసి ఉమ్, ఫస్ట్ ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని వీళ్ళని లోపలేసి ఉతికితే నిజం బయటకు వస్తుంది. అప్పుడు అసలు ఎందుకు తీసుకున్నారు, నీకు మణి ఎక్కడ దొరికింది ఉమ్, అని శ్రీనివాస్ చెప్తాడు. టోటల్ గా బయటకు వస్తుంది. నిజంగా కనుక అక్కడ విగ్రహం ఉండి ఉంటే ఆర్కియాలజీ వాళ్ళు నమ్మితే ఉమ్, ఎలా తీయాలో వాళ్ళకి తెలుసు. నువ్వు ఉంది అని ప్రూఫ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు అంది కదా ఆవిడెవరో బయట ఉమ్, ఏ ప్లేస్ లో ఉందో కనుక్కోండి. ఉమ్, మీరు రావక్కర్లా, ఉమ్, ఆ భవిత కూడా రాక్కర్లా, నాకు ఆ శ్రీనివాస్ కూడా రావక్కర్లా. ఉమ్, నిజంగా ఉంది అంటే తీయిస్తాం. ఉమ్, ఏ ప్లేస్ లో ఉందో కనుక్కోమనండి, నేనే మాట్లాడి తీయిస్తా. ఏమది పిచ్చి వాగులు కాకపోతే పిచ్చి మాటలును ఉమ్, ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తాం. ఎన్నోసార్లు చెప్పాం, వినలా, అయినా మీడియాలోకి వస్తున్నారు. ఉమ్. ఈ కర్మ ఇక మనం ఏం చేయలేం. మాట్లాడుతున్న కొద్దీ ఆపే వాళ్ళు ఎవరు లేకనే ఇంకా కథలు అల్లుతున్నారేమో అనిపిస్తుంది గురూజీ. అప్పుడే అయింది, సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఉమ్, ఇప్పుడు రాస్తారు ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, అవును, వాళ్ళ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. అవును, ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఆ, ఇప్పుడు ఈవిడిది ఈ పార్ట్ అయిపోతుంది, కొద్ది రోజులు పోతే సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు వస్తారేమో మళ్ళీ. అంతేగా. దా- నాకు ఎక్కడా కోపం రాలేదు, ఒకే ఒక చోట కోపం వచ్చింది. ఉమ్, అశ్విని గారు, నువ్వు మాకు ఆ యాకిరెడ్డిని మొగుడని ఎందుకు చెప్పావు అని క్వశ్చన్ వేసినప్పుడు నిజంగా ఆ మాట నువ్వు చెప్పి ఉండకపోతే లాది 2 పీకాలు అశ్విన్ని. అవును, కామ్గా ఎందుకున్నావు నువ్వు? అంతే కదా, భర్తగా ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు. కామ్గా ఉన్నావు అంటే నువ్వు చెప్పావనే అర్థం. అంతే కదా. ఇవాళ ఈ బిందెలు నీళ్ళు పోసాను నేనేమీ చెయ్యలేదు అని అంటే అట్ట, ఎందుకు పోసావు నీళ్లు? ఉమ్, దానికి ఆన్సర్ ఇవ్వు. అంతే కదా. నీళ్ళు ఎందుకు పోసావు ఆన్సర్ ఇవ్వు. ఉండదు. ఉమ్, నోటికి ఏది వస్తే అది మాట్లాడేయటం, ఆ చూడాలి. టైంకి ఏది చెప్పాలనిపిస్తే చెప్పేయటం. ఉమ్, ఆ మీడియా వాళ్ళు షూట్ చేసుకుంటారు, పిచ్చి ముండవాడుకులు వినేవాళ్ళు వింటారు. ఉమ్. కొంత మాది కూడా కామెంట్స్ లో ఎన్నిసార్లు తిడుతున్నారో అది ఆలోచించావు. ఉమ్,